శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. న గాయత్ర్యాః పరం మంత్రా నమాతుః పరదేవత న హరే పరతస్త్రాతా నానృతాః తాత్పకం పరం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. మాతృభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. పరమ పవిత్రమైన శ్రీమద్భాగవత కథామృతంలో భాగంగా మన తెలుగు టీవీ ప్రేక్షకులకు, వన్ టీవీ ప్రేక్షకులకు 87వ భాగానికి స్వాగతం. నిన్నటి రోజున పరీక్షిత్ మహారాజుతో శుకుడు చెప్తున్నాడు, నాయనా, వృత్తాసురుడు అనేటువంటి రాక్షసుడు త్వష్ట ప్రజాపతి యొక్క అగ్నిహోత్రములో నుంచి ఆయన మారణ హోమాన్ని సంకల్పించి అందులో ఆజ్యాన్ని వ్రేల్చగా ఆ అగ్నిలో నుంచి, దక్షిణాగ్నిలో నుంచి ఇంద్రుని సంహరించేటువంటి దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో వృత్తాసురుడు అనేటువంటి రాక్షసుడు జన్మించాడు. ఆ వృత్తాసురుడు ముల్లోకాలన్నింటినీ కూడా తన యొక్క విశేషమైనటువంటి బలము చేత, గర్వము చేత, రౌద్రాకారము చేత గడగడాలాడిస్తూ దేవతలందరినీ కూడా పరిగెత్తింపజేశాడు. అప్పుడు ఇంద్రుడు భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని దేవతలతో సహా వెళ్ళి మొరపెట్టుకుంటే అప్పుడు వృత్తాసురుని సంహరించేటువంటి ఉపాయాన్ని భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు దేవతలకు చెప్పగా విన్నటువంటి వారందరూ కూడా దధీచి మహర్షి యొక్క శరీరములో ఉన్నటువంటి అస్థికలనన్నింటినీ కూడా గైకొని విశ్వకర్మ వారికి ఒక 100 అంచులు కలిగినటువంటి వజ్రాయుధాన్ని తయారు చేసిచ్చాడు. ఆ వజ్రాయుధము చేత ఇంద్రుడు కథన రంగంలో వృత్తాసురునితో తలపడ్డాడు. వారిద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధము జరిగింది. ఆ యుద్ధము జరిగేటువంటి సమయంలో ఒకానొక సందర్భంలో వృత్తాసురుడు తన యొక్క ఎడమ చేతిలో ఉన్నటువంటి ఇనుప గుదియను ఇంద్రుడిపైన ప్రయోగించగా అది ఇంద్రుడి యొక్క వక్షస్థలాన్ని తాకి ఇంద్రుడికి మతి భ్రమించినట్లుగా అయిపోయి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం జారి పడిపోతుంది. అప్పుడు వృత్తాసురుడు నన్ను ఎక్కడ చంపేస్తాడేమో అని చెప్పేసి ఇంద్రుడు భయపడుతూ ఉన్నటువంటి సమయంలో వృత్తాసురుడు ఇంద్రుడిని చూస్తే అంటాడు, నిరాయుధుడైనటువంటి వాణ్ణి సంహరించడం అనేటువంటిది యుద్ధ నీతి కాదు. అది నిరాయుధుడైనటువంటి వాణ్ణి కానీ, ఏ విధమైనటువంటి మత్తులో ఉన్నటువంటి వాణ్ణి కానీ, నిద్రావస్థలో ఉన్నటువంటి కానీ, బాలకులను కానీ, స్త్రీలను కానీ సంహరించడం మహాపాపం. అలాంటి పాపపు పని నేను చేయను. అది నీకొక్కడికే సాధ్యం. గురువు అనేటువంటి ఇంకిత జ్ఞానము కూడా లేకుండా మాకు విజయాన్ని సంపాదించి పెట్టాడనేటువంటి ఏ విధమైనటువంటి కృతజ్ఞత లేకుండా విశ్వరూపుని 3 శిరస్సులను ఖడ్గంతో తెగతార్చావు. అలాంటి నీచుడివి నీవు. ఇలాంటి నీచుని నీవు అస్త్రము లేనప్పుడు నేను చంపడం అనేటువంటిది నా యొక్క నీతి కాదు. కాబట్టి అస్త్రాన్ని చేత ధరించు, నీతో యుద్ధంలో పాల్గొంటానని చెప్పేసి యుద్ధ నీతి చెప్పాడు వృత్తాసురుడు ఇంద్రుడికి. అప్పుడు వృత్తుడు చెప్పినటువంటి యుద్ధ నీతిని విన్నటువంటి ఇంద్రుడు నిశ్చేష్టుడైపోయాడు. అవురా, వీడు రాక్షసుడై ఉండి కూడా ఇన్ని నీతి వాక్యాలు పలుకుతున్నాడే, ఇది వీడికి ఎలా సాధ్యమైందని చెప్పేసి ఆయన ఆశ్చర్యానికి లోనై భయపడుతూనే జారి పడిపోయినటువంటి వజ్రాయుధాన్ని చేత ధరిస్తాడు ఇంద్రుడు. అప్పుడు వృత్తుడు ఇంద్రుడిని చూసి ఒక్క మాట చెప్తాడు, యుద్ధములో
నీవు నేను పోరాడేటువంటి సమయంలో ఒకవేళ విజయమే నిన్ను వరించిందనుకో చక్కగా సింహాసనాన్ని అధిష్ఠిస్తావు. ఒకవేళ నీకు విజయం సంభవించగా నా చేతిలో నువ్వు చచ్చావనుకో, నీవు చచ్చావన్నటువంటి విషయాన్ని విన్నటువంటి వారు ఎవరు కూడా నీవు చచ్చావే అని చెప్పేసి కనీసం కన్నీరు కూడా కార్చరయ్యా. ఎందుకంటే విశ్వరూపుడనేటువంటి బ్రాహ్మణుడిని వెనక ముందు చూడకుండా నువ్వు సంహరించేశావు. నిర్దాక్షిణ్యంగా అతని శిరస్సులను ఖండించావు. అలాంటి పాపాత్ముడివి నువ్వు. ఇలాంటి పాపి చచ్చిపోతే దేహము పడిపోయిన తర్వాత అతని యొక్క శరీరాన్ని కాకులు కానీ గద్దలు కానీ కనీసం కుక్కలు కూడా ముట్టవు. అలాంటి దేహం నీది. కాబట్టి నువ్వు పడిపోయినా కూడా ఎవ్వరూ కూడా నేను ముట్టేటువంటి సమస్య లేదు. నువ్వు చనిపోయావని చెప్పేసి బాధపడేటువంటి వారు ఎవరు కూడా లేరు. ఒకవేళ నేనే చనిపోతే యుద్ధంలో భగవంతుడైనటువంటి లక్ష్మీనారాయణుని యొక్క దివ్యమైనటువంటి స్వర్గధామాన్ని చేరుకుంటాను అని వృత్తుడు భగవంతుని గురించి చెప్పాడు. నిజానికి రాక్షసుడనేటువంటి వాడు రాక్షసుల కులగురువైనటువంటి శుక్రాచార్యుని సేవించాలి, అతని గూర్చి చెప్పాలి, దేవతలను ద్వేషించాలి. కానీ వాడు యుద్ధంలో విష్ణువును గూర్చి చెబుతూ ఉంటే ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. అవురా, మా ప్రభు అయినటువంటి శ్రీమన్నారాయణుని గూర్చి వీడు ఇంతగా పొగుడుతూ ఉన్నాడని చెప్పేసి ఆశ్చర్యానికి లోనైతే అప్పుడు వాడు చెప్పాడు, వృత్తాసురుడు ఇంద్రుడిని చూసి, నా విష్ణువు పృథివీపతి, ఈ ముల్లోకాల్లో ఎక్కడైనా సరే రాజ్యాధికారం చేపట్టాలి అంటే, రాజ్యస్థానంలో 10 కాలాల పాటు సంతోషంగా ఉండాలంటే, రాజుగా అందరి చేత మన్ననలు పొందాలంటే కేవలం శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహమే. ఆ అనుగ్రహం ఉంటేనే మనం రాజు కాగలం, లేకపోతే రాజు కాలేం. కాబట్టి ఓ ఇంద్ర, నాతో యుద్ధములో పాల్గొను. ఒకవేళ నువ్వు చచ్చావా నేను స్వర్గాధిపతిని అవుతాను, నేనే చచ్చానా నీవు స్వర్గాధిపతి అవుతావు. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము ఎవరిపైన ఉంటే వారికి మాత్రమే ఈ యొక్క విజయం అనేటువంటిది సాధ్యమవుతుంది. అంతేకాకుండా సృష్టి స్థితి లయములన్నీ కూడా, ఈ పంచభూతములన్నీ కూడా, ఇంద్రాది దేవతలందరూ కూడా, అంతేకాకుండా నారదుడు, పరాశరుడు ఇత్యాది మహర్షులందరూ కూడా కేవలం ఆ భగవంతుని యొక్క దేవదేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి అంశములే. అంతేకాదు పరమేశ్వరుడు, బ్రహ్మ, మరీచ్యాది మహర్షులందరూ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఈ విధంగా వాళ్ళు వచ్చినటువంటి వారే. కాబట్టి ఆదిశేషుడు ఈరోజు సహస్ర పడగలపైన భూమిని మోస్తున్నాడంటే కూడా అది ఆ దేవదేవుని యొక్క కారుణ్యమే అని చెప్పేసి వృత్తాసురుడు శ్రీ మహావిష్ణువుని గురించి అనేక నీతివాక్యాలు చెప్పాడు. ఆయన యొక్క గొప్పతనాన్ని శ్లాఘించాడు అని చెప్పేసి శుకుడు పరీక్షణ్ మహారాజుతో చెబుతూ ఉంటే అప్పుడు ఇంద్రుడు తన చేతిలో ఉన్నటువంటి బలమైనటువంటి వజ్రాయుధం చేత వాడు మాట్లాడుతూ ఉండగానే వృత్తాసురుని యొక్క శిరస్సు ఖండించేసరికి వృత్తాసురుడు నేలపై పడ్డాడు. స్వర్గములో నుంచి దేవతలందరూ కూడా పుష్పవర్షం కురిపించారు, గంధర్వులు గానం చేశారు, అప్సరసలు నాట్యం చేశారు. అప్పుడు వృత్తాసురుని సంహరించడానికంటే ఒక్క క్షణం ముందుగా, ఒక్క ఘడియ కాలం ముందుగా ఇంద్రుడు ఒక్క క్షణం ఆగిపోతే అప్పుడు దేవతలందరూ కూడా, మహర్షులందరూ కూడా సంహరించు అని చెప్పేసి ఆయన పురుకొల్పితే అప్పుడు ఇంద్రుడు ఒక్క మాట చెప్పాడు, నిజానికి మీరు చెప్తే నేను వాడిని సంహరిస్తాను, కానీ పూర్వమే నేను విశ్వరూపుని సంహరించి బ్రహ్మత్యాపాతకాన్ని మూట కట్టుకున్నాను. ఆ పాపాన్ని కోల్పోవడానికే నానా అవస్థ పడవలసి వచ్చింది. మళ్ళీ ఈరోజు వీడిని సంహరిస్తే ఈ బ్రహ్మత్యాపాతకం కూడా నా చుట్టుకుంటుంది. కాబట్టి నాకు చుట్టుకునేటువంటి బ్రహ్మత్యాపాతకాన్ని ఎవరు తొలగిస్తారు? మీరందరూ ఆ యొక్క పాతకం నుంచి నన్ను బయటికి వేస్తామంటేనే వీడిని సంహరిస్తానని చెప్పేసి ఇంద్రుడు అడిగితే అప్పుడు మహర్షులందరూ కూడా ఒక్క మాట చెప్తారు, నీతో మేము అశ్వమేధ యాగం చేయిస్తాం, ఆ యాగం చేస్తే నువ్వు పునీతుడు అవుతావు అని చెప్పేసి అందరూ చెప్పగానే అప్పుడు ఇంద్రుడు తన యొక్క పదునైనటువంటి వజ్రాయుధము చేత వృత్తాసురుని హతమారుస్తాడు, నేల కూల్చేసేసరికి అప్పుడు వృత్తాసురుని శరీరంలో నుంచి ఒక దివ్యమైనటువంటి తేజస్సు వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువులో ఐక్యమైపోతుంది. ఇప్పుడు వృత్తాసురుని హతమార్చాడు ఇంద్రుడు. అప్పుడు వృత్తాసురుని యొక్క శరీరంలోంచి ఒక ముసలి రూపంలో ఉన్నటువంటి కుష్ఠవ్యాధిగ్రస్తుడైనటువంటి ఒక స్త్రీ రూపం బయటికి వచ్చేసి ఇంద్రుని వెంటబడుతుంది. నీవు బ్రహ్మహత్య చేశావు, నేను ఆ పాతకాన్ని నన్ను అనుభవించు, ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని నువ్వు అనుభవించాలి అని చెప్పేసి, నువ్వు చేశావు కాబట్టి దీన్ని అనుభవించాలని చెప్పేసి ఇంద్రుడి వెంటబడుతుంది. ఇంద్రుడు ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని చూసి గడగడలాడిపోతాడు. కుష్ఠవ్యాధితో ఉంది, శరీరమంతా కూడా రక్తము ఒరుసుకుంటూ కారిపోతుంది, చాలా దుర్గంధంగా ఉంది. అంతేకాదు ముసలి రూపంలో ఉన్నటువంటి బ్రహ్మహత్యా పాతకాన్ని భరించలేక ఇంద్రుడు పారిపోతే అప్పుడు దేవతలందరూ, ఋషులందరూ కూడా ఆయనతో అశ్వమేధయాగం చేయించాలి, కానీ వారు చేయించలేదు. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ విధంగా వారికందరికీ భయపడినటువంటి, ఆ బ్రహ్మహత్యా పాతకానికి భయపడినటువంటి ఇంద్రుడు ఈశాన్య దిక్కులో భూమండలమంతా కూడా తిరిగి ఎక్కడా స్థలము లేక ఆ భగవంతుడి యొక్క
మూల అయినటువంటి ఈశాన్య ప్రదేశంలో మానస సరోవరంలో అడుగు భాగంలో తామరతోడులో 1000 సంవత్సరాలుంటారు. ఉన్నటువంటి కారణం చేత ఆ సమయంలో పూర్వం విశ్వరూపుడు ఆయనకు ఉపదేశించినటువంటి నారాయణ మంత్రాన్ని నిత్యము కూడా జపం చేస్తూ ఆ తామరతోడులో 1000 సంవత్సరాలు ఉన్నటువంటి కారణం చేత ఈశాన్య భాగములో కూర్చొని తపస్సు చేసినటువంటి కారణం చేత బయట ఆయన కోసం కాచుకొని ఉన్నటువంటి బ్రహ్మత్య అనేటువంటిది క్రమంగా క్షీణిస్తూ చివరికి అంతమైపోతుంది. ఆ తర్వాత ఇంద్రుడు బయటికి వచ్చేసి తిరిగి సింహాసనాన్ని అధిష్ఠించాడు. అందుకే ఈ లోకంలో ఒక మాట చెప్తుంటారు, తీవ్రమైనటువంటి పాపాలు ఎన్ని చేసినప్పటికీ కూడా, చెయ్యకూడనటువంటి పాపాలు ఎన్ని చేసినప్పటికీ కూడా అన్ని పాపాలకు పరిహారము కేవలము భగవన్నామ సంకీర్తనే. ఎవరైతే నిరంతరము భగవన్నామ సంకీర్తన చేస్తూ ఉంటారో, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని స్మరణ చేస్తూ ఉంటారో, ఆ నామ మహిమ చేత వాడికి జన్మలుగా అంటుకుని వస్తున్నటువంటి పాపరాశి అంతా కూడా క్రమంగా క్షీణించిపోతూ వాడు పునీతుడైపోతాడని చెప్పేసి మనకు భాగవతము ఇంద్రుడి వెంటబడినటువంటి బ్రహ్మత్యా పాతకం ద్వారా తెలిసిపోతుంది. ఇంద్రుడు ఆ విధంగా నారాయణ కవచాన్ని నిరంతరము కూడా పారాయణం చేసి 1000 సంవత్సరాలు పారాయణం చేశాడు కాబట్టే అతడు బ్రహ్మత్యా పాతకం నుంచి విముక్తిని పొందగలిగాడు. ఆ తర్వాత అమరావతికి రాజుగా ప్రకటించుకున్నాడని చెప్పేసి శుకుడు చెప్పగానే అప్పుడు పరీక్షిత్ అడుగుతున్నాడు, స్వామి అంత భయంకరమైనటువంటి రాక్షస వంశములో జన్మించినటువంటి వాడు కదా వృత్తాసురుడు, మరి అలాంటి వృత్తాసురుడు ఇంద్రుని చేత యుద్ధనీతి గురించి చెప్పాడు. అంతేకాదు ఆ వృత్తాసురుడు యుద్ధము జరిగేటువంటి సమయంలో మధ్యలో శ్రీ మహావిష్ణువును గూర్చి, పంచభూతాలు గూర్చి, ఇంద్రాది దేవతలను గూర్చి, పార్వతీ పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు వీరందరినీ గూర్చి స్తుతులు చేశాడే, వారిలో అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? వాడు పడిపోగానే వాని యొక్క దివ్యమైనటువంటి తేజస్సు శ్రీ మహావిష్ణువులో ఎలా ఐక్యమైపోయింది? నాకు ఇదంతా ఏదో గందరగోళంగా ఉంది, దయచేసి నాకు వివరంగా అనుగ్రహించు స్వామి అని అడిగితే అప్పుడు శుకుడు అంటున్నాడు, నాయనా ఈ వృత్తాసురుడు ఇప్పుడు పట్టినటువంటి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కారుణ్యము కాదు, వాడు ఎన్నో జన్మల నుంచి గత జన్మములో వాడు పరమ విష్ణుభక్తుడు. కొద్దిగా తప్పు చేసినటువంటి కారణం చేత వాడు రాక్షసుడిగా పుట్టవలసి వచ్చింది. అతని యొక్క గత చరిత్ర చెప్తాను, శ్రద్ధగా ఆలకించు అని చెప్పేసి అప్పుడు సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకు వృత్తాసురుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని గురించి చెప్తున్నాడు. పూర్వం ఒకానొక దేశంలో చిత్రకేతు అనేటువంటి మహారాజు ఉన్నాడు. మహాబలశాలి, ధైర్య సంపన్నుడైనటువంటి వాడు, చాలా అందగాడు కూడా, వినయశీలి, అనేక యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించినటువంటి వాడు ఈ చిత్రకేతుడు అనేటువంటి మహారాజు. అతడికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100ల కొద్దీ భార్యలు. ఆ భార్యలందరూ కూడా చాలా సుందరీమణులు. వారి యొక్క అందచందాలు చూస్తే అప్సరసలు కూడా వారి యొక్క భార్యల యొక్క అందం ముందు దిగదుడిపే అని చెప్పవచ్చు. అంత గొప్పవాడైనటువంటి చిత్రకేత మహారాజు తన భార్యలతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉన్నాడు. నిరంతరం కూడా ప్రజలు యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారు. రాజ్యమంతా సుభిక్షంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ చిత్రకేతువు భూమండలంపైనే స్వర్గాది లోకాల్లో ఏ విధమైనటువంటి భోగాలు అనుభవిస్తారో అన్ని భోగాలు అనుభవిస్తున్నాడు. ఇన్ని అనుభవిస్తున్నప్పటికీ ఆయన మనస్సులో ఒక్క మూలలో ఒక కించిత్తు లోపము ఎప్పుడూ బాధిస్తూ ఉండేది. ఆయనకు సంతానం కలగలేదు. ఎంతకాలమైనప్పటికీ కూడా సంతానం కలగకపోయేసరికి ఎప్పుడూ ఆ విషయాన్ని ఎవరితో చెప్పుకోలేక లోలోపలనే బాధపడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ చిత్రకేతు మహారాజు యొక్క గృహానికి అంగిరస మహర్షి అతిథిగా వచ్చేస్తాడు. వచ్చినటువంటి మహర్షికి చక్కగా అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి ఆయన్ను ఉచితమైనటువంటి సింహాసనం పైన కూర్చోబెట్టి ఆయన యొక్క కుశల ప్రశ్నలన్నీ కూడా వేసిన తర్వాత స్వామివారి యొక్క పాదముల చెంత కూర్చొని ఆయన పాద ప్రక్షాళిత జలాన్ని శిరస్సుపై చల్లుకొని ఆయనకు నమస్కారం చేస్తాడు. చేస్తే అప్పుడు అంగిరసుడు అడుగుతాడు, నాయన క్షేమంగా ఉన్నావా? దేవేంద్ర వైభోగాలన్నీ కూడా అనుభవిస్తున్నటువంటి నీ ముఖము చూస్తూ ఉంటే ఎక్కడో కించిత్తు లోపం నాకు అగుపిస్తుంది. ఆ లోపానికి కారణమేమి అని చెప్పేసి చిత్రకేతును అంగిరస మహర్షి అడిగితే అప్పుడు రాజు అంటున్నాడు, మహర్షులారా, మీకు తెలియనిది ఏముంటుంది? ఈ ముల్లోకాల్లో జరిగేటువంటి సమస్త విషయాలన్నీ కూడా మీకు కరతలామలకం, అన్నీ మీ యొక్క మనసుల్లో తిరుగుతూ ఉంటాయి, మీకన్నీ అవగతమవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా నా మనసులో ఉన్నటువంటి బాధ చెప్తాను, దయచేసి మీరు ఆ యొక్క బాధను తీర్చే ప్రయత్నం చేయండి స్వామి అని వేడుకుంటాడు. నాకు సంతానం లేదు, ఎంతో కాలమైంది. సంతానం లేనటువంటి కారణం చేత అపుత్రస్య గతిర్నాస్తి అనేటువంటి వేద వాక్కు నిరంతరం కూడా నా చెవుల పడుతూ, సంతానం లేకపోతే నాకు గతులు లేవు కదా, ఎలా అని చెప్పేసి ఎప్పుడూ బాధపడుతూ ఉన్నాను స్వామి అని అంగిరస మహర్షితో చిత్రకేతు అనగానే అప్పుడు అంగిరసుడు అంటాడు, అంతేనా, నీకు సంతానం కలిగేటువంటి భాగ్యాన్ని నేను ప్రసాదిస్తాను అని చెప్పేసి
చిత్రకేతు మహారాజును ఆయన యొక్క భార్యలను కూర్చోబెట్టి అంగిరస మహర్షి పుత్రకామేష్టి అనేటువంటి యాగాన్ని చేయిస్తాడు. ఆ పుత్రకామేష్టి యాగము చేసిన కారణం చేత ఆ చిత్రకేతు మహారాజు యొక్క భార్య అయినటువంటి కృతజ్యుతి అనేటువంటి రాణి, ఆమె పట్టపు రాణి, ఆమె చక్కగా గర్భము ధరించి 9 మాసాలు మోసి పండంటి మగపిల్లవాడికి జన్మనిచ్చేస్తుంది. లేకలేక కలిగినటువంటి సంతానము. అంతేకాకుండా పుత్రకామేష్టి యాగము చేయడం వల్ల పుట్టినటువంటి వాడు కాబట్టి చక్కగా భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల పుట్టినటువంటి వాడు వీడని చెప్పేసి ఆ చిత్రకేత మహారాజు ఆ పిల్లవాడికి జాతకర్మ, నామకరణము ఇత్యాదులన్నీ కూడా చక్కగా చేసి ఆ పిల్లవాడు పుట్టినటువంటి సమయంలో సహస్ర గోదానాలు, సహస్ర భూదానాలు, సువర్ణదానాలు ఇత్యాది దానాలన్నీ వస్త్రదానాలతో సహా బ్రాహ్మణులకు విశేషంగా దానాలు చేశాడు. అందరికీ అన్నీ పంచిపెట్టాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ రాజుగారి యొక్క కృతజ్ఞతి భార్య తప్ప మిగిలిన వారందరూ కూడా ఒకచోట సమావేశమై ఇంతకాలంగా రాజు మనల్ని బాగా చూసుకుంటూ ఉన్నాడు, ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉన్నాడు. అయితే ఈమె ప్రసవించినటువంటి రోజు నుంచి ఈ రోజు వరకు మన పక్క కనీసము చూడను కూడా లేదు. నిరంతరము ఆ కృతజ్ఞతి ఇంట్లోనే ఉంటున్నాడు. నిరంతరము తన యొక్క సమయాన్ని ఆ పిల్లవాడితోనే గడుపుతున్నాడు. మనల్ని పట్టించుకోవడం లేదు. ఇలా ఉంటే మన జీవితం ఏమైపోతుందో, కొంతకాలానికి మనం కనీసము దాసి కంటే హీనంగా బ్రతకవలసి వస్తుంది. కాబట్టి దీనికి అన్నిటికీ మూల కారణమైనటువంటి ఆ పిల్లవాడిని చంపేస్తామని చెప్పేసి మిగతా భార్యలందరూ కూడా ఒక పథకాన్ని ఆలోచించి ఆ పిల్లవానికి విషప్రయోగం చేస్తారు. విషప్రయోగ ప్రభావం వల్ల ఆ పిల్లవాడు నిద్రలో పడుకున్నటువంటి వాడు పడుకున్నట్లే చనిపోతాడు. సూర్యోదయమైంది. ఆ పిల్లవాడిని నిద్ర లేపాలని చెప్పేసి దాసి లోపలికి వెళ్ళి ఆ పిల్లవాడిని తడదామని చూస్తే నోట్లో నుంచి నొరగక్కొని చనిపోయాడు. ఏదో విషప్రభావం చేశారని చెప్పేసి తెలుసుకున్నటువంటి దాసి బోరున విలపిస్తూ గట్టిగా రోదన చేస్తూ కృతజ్ఞతి దగ్గరికి పోయి జరిగిన విషయమంతా చెప్తే ఆమె గుండెలు పగిలేలా ఏడుస్తుంది. గర్భశోకముతో విలవిలలాడుతున్నటువంటి ఆమె యొక్క రోదన సింహాసనం పైన కూర్చొని ఉన్నటువంటి చిత్రకేతుకు వినిపిస్తుంది. ఆయన పరుగున ఆ సింహాసనం నుంచి దిగి ఆ పిల్లవాడి దగ్గరకు వచ్చేస్తాడు. వచ్చి ఆ పిల్లవాడి యొక్క గుండెలపైన తలపెట్టి బోరున విలపిస్తూ, నాయన లేకలేక కలిగినటువంటి సంతానం, నువ్వు ఇంత చిన్న వయసులోనే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా? నువ్వు పొయ్యావన్నటువంటి విషయాన్ని విని నేను ఇంకా ఎందుకు బ్రతికున్నాను తండ్రి, నేను ముందే చనిపోయింటే బాగుండేది కదా అని చెప్పేసి విపరీతంగా దుఃఖానికి లోనై రోదన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అంగిరసుడు, నారద మహర్షి ఇద్దరు కూడా మునుల వేషాలు ధరించినటువంటి వారై రోదన చేస్తూ ఉన్నటువంటి ఆ చిత్రకేత మహారాజు దగ్గరికి వచ్చేస్తారు. వచ్చేసి ఆ చిత్రకేత మహారాజును చూశారు. ఆయన అప్పటికే ఏడ్చి 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 మూర్ఛ వచ్చి పడిపోయాడు. తర్వాత తెలివి తెచ్చుకొని ఆ పిల్లవాని యొక్క పాదముల చెంత కూర్చొని రోదన చేస్తున్నటువంటి చిత్రకేత మహారాజును చూసి అంగిరసుడు అంటున్నాడు, నాయన ఎందుకు రోదన చేస్తున్నావు నువ్వు? ఈ చనిపోయినటువంటి వాడు ఎవడు? వాడికి నీకున్నటువంటి సంబంధం ఏంటి? నీ చుట్టూన్నటువంటి ఈ స్త్రీలందరూ ఎవరు అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే ఆ చిత్రకేత మహారాజు వెంటనే కొద్దిగా తెలివి తెచ్చుకున్నటువంటి వాడై పైకి లేచి వచ్చినటువంటి వారు ఎవరో మహాత్ముల వలె ఉన్నారు, తన కుమారుని ఏమైనా బతికిస్తారేమో అని చెప్పేసి ఆశ చేత, తండ్రి నాకు లేకలేక కలిగినటువంటి సంతానం వీడు, ఈమె నా భార్య కృతజ్ఞతి, మిగిలిన వారందరూ కూడా నా భార్యలే, కానీ వీడు అకాల మృత్యువుకు లోనైపోయాడు, మృత్యువు విని కబళించి వేసింది, ఎలాగైనా సరే నా కుమారుని బ్రతికించేటువంటి ప్రయత్నం చెయ్యండి అని చెప్పేసి ఆ మహర్షిని, ముని రూపంలో ఉన్నటువంటి మహర్షిని వేడుకుంటాడు చిత్రకేతు. వేడుకుంటే ఆ మహర్షి నారదుని వంక చూస్తే నారదుడు ఒక్కసారిగా ఆ చిత్రకేత మహారాజుతో, ఓయి ఎందుకు అలా విలపిస్తున్నావు? నిజానికి వీడు నీ కుమారుడు అని చెప్పేసి నువ్వు అడుగుతున్నావు. ఈ కుమారుడు నీకు సంబంధం అంటున్నావు. వాడు గతప్రాణుడైపోయాడు, పడిపోయాడు. ఈ జన్మంలో వాడు నీ కుమారుడు. మరి గత జన్మంలో నీ కుమారుడో కాదో తెలుసుకో. నీవు కావాలంటే ఆ పిల్లవాడిని లేపుతాను. లేపిన తర్వాత వాడిని నీతో మాట్లాడిస్తాను. మాట్లాడిస్తే నీవు నా తండ్రి అని ఆ పిల్లవాడు ఒప్పుకుంటే మిగిలినటువంటి జీవితకాలం అంతా కూడా నీతోనే సంతోషంగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తానని చెప్పేసి మునివేషములో ఉన్నటువంటి నారదుడు చిత్రకేతుతో చెప్తే అప్పుడు సరే అంటాడు. వెంటనే నారదుడు ఆ పిల్లవాని వంక చూసి, నాయనా బాలక లే తండ్రి అని చెప్పానంటే ఆ బాలకునిలో ఉన్నటువంటి జీవుడు పైకి లేచేస్తాడు. లేచిన తర్వాత చిత్రకేతు వంక చూపిస్తూ, ఇతడెవరు? ఈ ప్రక్కలో ఉన్నటువంటి స్త్రీలందరూ ఎవరంటే, ఎవరో నాకు తెలియదు అంటారు ఆ పిల్లవాడు. అప్పుడు ఆ చిత్రకేతు, నాయనా నువ్వు నా కుమారుడివి, ఈమె మీ తల్లి కృతజ్ఞతి, మమ్మల్ని గుర్తుపట్టలేదా అంటే ఆ పిల్లవాడు ఆ తల్లిదండ్రులతో ఒకటే మాట చెప్తారు, తండ్రి మీరు నన్ను కుమారుడిగా భావిస్తున్నారు, కానీ ఇది నాకెన్నవ జన్మనో తెలియదు. ఇత పూర్వం నేను ఎన్నో జన్మలు ఎత్తాను. మరి అన్ని జన్మల్లో అంతమంది తల్లి అంతమంది తండ్రులు ఉన్నారు నాకు. మరి వాళ్ళలో మీరెవరు?
మిమ్మల్ని గుర్తించలేకపోతున్నాను. మీకు నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఎన్నో జన్మలు ఎత్తి ఎంతో కొంత పాపం చేసిన కారణం చేత తిరిగి నేను పుట్టాను. ఇప్పుడు పోయాను, చక్కగా వైకుంఠానికి వెళ్ళిపోయాను, ప్రశాంతంగా అక్కడ ఉన్నాను. నాకు ఈ జన్మ అక్కర్లేదు. మీకు నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు అని చెప్పేసి ఆ పిల్లవాడు చెప్పి వెంటనే మాయమైపోతాడు. అప్పుడు మునివేషములో ఉన్నటువంటి నారదుడు, ప్రక్కలోనే ఉన్నటువంటి మునివేషంలో ఉన్న అంగిరసుడు వారి యొక్క స్వస్వరూపాలు ధరించినటువంటి వారై చిత్రకేతు అంటున్నారు, ఓ ఈ చిత్రకేత మహారాజా, ఒకప్పుడు పిల్లలు లేరు అని రోదన చేస్తే ఆ పిల్లలు పుట్టేటట్లుగా నేనే నీకు పుత్రకామేష్టి యాగం చేశాను. ఫలితంగా నీకు ఈ పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడు పుట్టాక కొంతకాలం సుఖంగా ఉన్నావు, తర్వాత దుఃఖాన్ని పొందావు. ఆ తర్వాత వీడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీతో మరలా నీకు సంతానం కలిగేటట్లుగా చేయవచ్చు. అయితే గాఢహంధకారానికి సమానమైనటువంటి ఈ సంసారం అనేటువంటి సముద్రంలో మునిగిపోయినటువంటి వాడు ఎంత సంతానం కలిగినప్పటికీ కూడా కొంతకాలము దుఃఖాలు, కొంతకాలం సుఖాలు అనుభవిస్తూనే ఉంటాడు. దుఃఖాలు కలిగినప్పుడు వాడు వియోగానికి లోనైపోతాడు. ఈ జనన మరణం అనేటువంటి చక్రములో నుంచి మానవుడు ఎన్ని జన్మలెత్తినా బయట పడలేడు. దానికి బయటపడడానికి నీకు సమయం చాలా ఆసన్నమైనది. ఇప్పుడు నీ కుమారుడు నీకు వెళ్ళిపోయాడు, వాడు గతపుత్రుడైపోయాడు. వీనికి అంత్యేష్టి సంస్కారం చేయి. అక్కడికి వీడితో నీకున్నటువంటి బంధం తెగిపోతుంది. భార్యలందరినీ కూడా వదిలిపెట్టేసేయి. చక్కగా నువ్వు అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకో, నీకు భగవంతుని యొక్క అనుగ్రహము కలుగుతుంది అని చెప్పేసి నారదుడు చిత్రకేత మహారాజుకు సంకర్షణ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ సంకర్షణ మహిమ చేత నీకు 7 రోజుల్లో భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దర్శనము కలుగుతుంది అని చెప్పేసి నారదుడు సూచించి అక్కడి నుంచి అంగిరసుడు నారదుడు అంతర్ధానం చెంది వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ చిత్రకేత మహారాజు ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి అంత్యేష్టి సంస్కారం చేసి యమునా నదిలో స్నానం చేసి ఆ పిల్లవానికి తర్పణాలన్నీ కూడా వదిలిపెట్టేసి బయటికి వచ్చేసి ఒక నిర్జనమైనటువంటి ప్రదేశంలో సర్వసంగ పరిత్యాగై 7 దినములు ఉపవాస దీక్షతో ఉండి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి స్తోత్రాన్ని మననం చేస్తాడు. భగవంతుని గురించి చింతన చేస్తాడు. ఆయన యొక్క నిరంతరము కూడా ఆయన యొక్క దివ్యమైనటువంటి నామ సంకీర్తన చేస్తూ 7 రోజుల పాటు భగవంతుని యొక్క సంకీర్తన చేసేసరికి భగవంతుడైనటువంటి సంకర్షణుని యొక్క అనుగ్రహము కలిగి ఆ చిత్రకేత మహారాజు సశరీరముతో సహా దివ్యమైనటువంటి లోకాన్ని చేరుకుంటాడు. చేరుకుంటే అప్పుడు ఆ శేషుడు సంకర్షణుడు ఆయనకు విద్యాధరుడిగా మారేటువంటి అనుగ్రహాన్ని కలగజేస్తాడు. ఆ విద్యాధరులు మనసు యొక్క వేగముతో ఎక్కడికైనా వారు ప్రయాణం చేయగలరు. అలాంటి విద్యాధర చక్రవర్తిగా చిత్రకేత మహారాజు మారిపోయి అక్కడ ఆయనకు దివ్యమైనటువంటి ఒక రథము ఉంటుంది. ఆ రథములో విద్యాధర చక్రవర్తి అంటే చిత్రకేత మహారాజు ఇప్పుడు విద్యాధరుడుగా మారిపోయాడు. గరుడులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు ఇత్యాది వారందరూ కూడా దేవతలకు సంబంధించినటువంటి ఆ విధమైనటువంటి రూపాలు స్వీకరిస్తూ ఉంటారు. కాబట్టి ఆ విద్యాధరులలో ఒకడుగా చిత్రకేత మహారాజు మారిపోయాడు. ఆ చిత్రకేత మహారాజు ఇప్పుడు ఆ దివ్యమైనటువంటి రథాన్ని అధిరోహించి అనేక లోకాలు, అన్ని లోకాలు కూడా పరిభ్రమిస్తూ ఉన్నాడు. పరిభ్రమిస్తూ అన్ని లోకాలు తిరుగుతూ ఒకానొక రోజు ఆయన సంకర్షణని దర్శనం చేసుకుంటాడు. ఇన్ని లోకాలు తిరిగినటువంటి కారణం చేత ఇన్ని లోకాల్లో తిరుగుతూ నారాయణ మంత్రాన్ని ఆయన నిరంతరము సాధన చేసిన కారణం చేత సంకర్షణ యొక్క దర్శనము కలిగితే సంకర్షణునికి సాష్టాంగ నమస్కారం చేసుకొని ఆయనతో, స్వామి మీ దర్శన భాగ్యమే సకల పాపాలను కూడా పరిహారం చేసేటువంటి దివ్యమైనటువంటి అమృతమయ్య, నీ యొక్క దర్శన భాగ్యం చేత నా జన్మ తరించిపోయింది అని చెప్పేసి సంకర్షణ యొక్క దర్శనము కలిగిన తర్వాత అక్కడి నుంచి వెళుతూ వెండికొండలాగా ప్రకాశిస్తున్నటువంటి కైలాస పర్వతాన్ని చేరుకున్నాడు విద్యాధరుడు. ఆ కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వరులు చక్కగా కొలువు తీర్చి ఉన్నారు. వారిని చూశాడు. అందరూ విద్యాధరులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, అక్కడ అందరూ బ్రహ్మ, నారదుడు అందరూ కూడా ఆయన సేవిస్తూ ఉన్నారు. సేవిస్తూ ఉండగా పార్వతీదేవిని ఒడిలో కూర్చోబెట్టుకొని పరమేశ్వరుడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఈయన నారాయణ భక్తుడు విద్యాధర చక్రవర్తి నిరంతరం గోవిందనామాన్ని స్మరణ చేస్తూ ఉన్నాడు. అలాంటి వాడు కైలాసంలోనికి వెళ్ళి పరమేశ్వరుని చూసి పరమేశ్వరుని ఒడిలో చాలా సంతోషంగా ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క కౌగిట్లో కూర్చొని ఉన్నటువంటి పార్వతీదేవిని చూసి ఒక్కసారిగా నవ్వాడు. నవ్వడమే కాదు, అక్కడ ఒక పరుషమైనటువంటి మాటలు కూడా దేవదేవుని గురించి మాట్లాడాడు. మీకు ఇంతమంది సేవిస్తూ ఉంటే, అంత గొప్ప సింహాసన స్థానంలో కూర్చున్నటువంటి మీరు ఇంతమంది ఎదురుగా ఒక స్త్రీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని మీరు సింహాసనం పైన కూర్చొని అందరికీ దర్శనీయమడం ఎంతవరకు సమంజసం? సాధారణమైనటువంటి మానవులు కూడా స్త్రీలతో మాట్లాడేటప్పుడు ఏకాంతంగా వారితో మాట్లాడతారు.
మరి నీవు సభలో కూర్చొని స్త్రీతో పార్వతీదేవితో ఈ విధంగా ఆమెను కౌగిట్లో కూర్చోబెట్టుకుని ఎలా దర్శనమిస్తున్నావయ్యా, ఇది నీకు తగునా అని చెప్పేసి భగవంతుని ప్రశ్నిస్తాడు విద్యాధరుడు. ప్రశ్నించేసరికి పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వుతాడు. పార్వతీదేవి మనసు తట్టుకోలేదు, కుతకుతలాడిపోతుంది. అవురా, వీడింత నీచుడు ఎవడు? నా భర్త అయినటువంటి పరమేశ్వరుడైనటువంటి వాడు నిరంతరం బ్రహ్మాది దేవతలందరూ కూడా ఏ దేవదేవుని యొక్క పాద పద్మముల కింద ఉన్నటువంటి రజస్సుని శిరస్సులపైన వేసుకొని వారి యొక్క రత్న కిరీటాలన్నీ కూడా భద్రంగా ఉండాలని ఆలోచిస్తారో, ఏ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సుల చేత కారుణ్యం చేత 7-14 భువనాల్లో ఉన్నటువంటి లోకపాలకులందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రతినిత్యము కూడా ఆయన స్మరిస్తూ ఉంటారో, అంత గొప్పవాడైనటువంటి వాడు, దేవదేవుడైనటువంటి వాడు, కారుణ్య హృదయుడైనటువంటి వాడు, కోరిన వెంటనే వారికి దర్శనమిచ్చేటువంటి దివ్య మంగళ స్వరూపుడైనటువంటి నా పరమేశ్వరుని యొక్క ఒడిలో నేను కూర్చొని ఉంటే ఆయన్ను దూషించడమే కాకుండా నన్ను కూడా దూషించినటువంటి ఈ నికృష్టుడు ఎవడు? వీరికి తగినటువంటి బుద్ధి చెప్పి తీరవలసిందే, వీని శపిస్తానని చెప్పేసి పార్వతీదేవి గట్టిగా అరిచేసరికి పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి వీడు పరమ విష్ణు భక్తుడు, విష్ణు భక్తుల యొక్క హృదయాల్లో నిరంతరం శ్రీ మహావిష్ణువు సంచరిస్తూ ఉంటారు. వారికి శ్రీ మహావిష్ణువు తప్ప అన్యులైనటువంటి వారు ఎవరు కూడా అగుపించరు. ఒక్క మాటలో చెప్పాలంటే నేను, బ్రహ్మదేవుడు, కుమారస్వామి, నారదుడు మేమందరం కూడా నిరంతరము ఆ శ్రీ మహావిష్ణువునే సేవిస్తూ ఉంటాం. ఆయన దివ్యమైనటువంటి మంత్రాన్ని జపం చేస్తూ ఉంటాం. అందులో భాగంగా వీడు కూడా జపం చేస్తూ ఆ దృష్టితో భగవంతుని చూస్తూ మనల్ని వేరుగా చూసినటువంటి కారణం చేత నా ఒళ్ళో నువ్వు కూర్చున్నావనేటువంటి భేద దృష్టితో చూశాడే తప్ప వీడు తప్పేమి చేయలేదు అన్నప్పటికీ కూడా అయినా వీడు శిక్షార్హుడే, వీని శిక్షించి తీరవలసిందే అని చెప్పేసి పార్వతీదేవి వెంటనే ఆ విద్యాధర చక్రవర్తి అంటుంది. ఇంత దారుణంగా పలికినటువంటి తమోగుణ రజోగుణ ప్రభావంతో కూడుకొని ఉన్నటువంటి మనసుతో కలిగినటువంటి మాటలతో మమ్మల్ని బాధపడేటట్లుగా మాట్లాడాడు కాబట్టి వీడు రజో తమోగుణోపేతుడైనటువంటి రాక్షస వంశంలో పుట్టుగాక అని చెప్పేసి అమ్మ శాపం ఇచ్చేస్తుంది. అమ్మ శాపానికి గురైనటువంటి విద్యాధర చక్రవర్తి తిరిగి పార్వతీదేవికి ప్రతిశాపమిచ్చేంత శక్తి కలిగినటువంటి వాడు, శ్రీమన్నారాయణ కవచాన్ని నిరంతరం కూడా సాధన చేసినటువంటి వాడు. అయినప్పటికీ కూడా నారాయణ భక్తుడు కాబట్టి నారాయణ భక్తులందరికీ కూడా సంయమనం, ఓపిక, ఓర్పు ఉంటుంది కాబట్టి తిరిగి ప్రతిశాపం ఇవ్వకుండా అమ్మ పాదాల పట్టి సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మ నీవిచ్చినటువంటి శాపాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను, కానీ తిరిగి ఆ యొక్క శాపం నుంచి విమోచనమయ్యేటువంటి మార్గం చెప్పు తల్లి, నేను వెంటనే భగవంతుని చేరుకునేటువంటి మార్గాన్ని ఉపదేశించు తల్లి, నీ యొక్క శాపాన్ని నేను పరిపూర్ణంగా సమ్మతిస్తున్నానని చెప్పేసి విద్యాధర చక్రవర్తి తన తప్పు తెలుసుకొని అమ్మ పాదాలు పట్టుకోగానే వెంటనే పార్వతీదేవి అతన్ని అనుగ్రహిస్తుంది. ఆ విధంగా పార్వతీదేవి యొక్క శాప ప్రభావానికి లోనైనటువంటి ఆ విద్యాధర చక్రవర్తి త్వష్ట ప్రజాపతి చేసినటువంటి అగ్నిహోత్రంలో దక్షిణాగ్నిలో నుంచి వృత్తాసురుడిగా జన్మించాడు. ఆ తర్వాత ఆ వృత్తాసురుని యొక్క శిరస్సును ఇంద్రుడు ఖండిస్తే అతని యొక్క తేజస్పై నేరుగా శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువులో ఐక్యమైపోయింది. నాయన, ఇది వృత్తాసురుని యొక్క గత జన్మ వృత్తాంతం. ఈ వృత్తాంతాన్ని ఎవరైనా సరే శ్రద్ధాసక్తులతో శ్రవణము చేస్తే వారికి జన్మలుగా వారిని సంక్రమించుకుని వస్తున్నటువంటి పాపరాశంతా కూడా ధ్వంసము కావడమే కాకుండా సమస్త మంగళాలు కలిగి ఎన్నో పాపములు చేసినటువంటి వాడు కూడా పునీతుడై వాడు తిరుగులేనటువంటి లోకాలకు చేరుకుంటారు అని చెప్పేసి వారి మనసులో కలిగినటువంటి ఆందోళనన్నింటినీ కూడా తొలగించుకొని ఆ సంకర్షణ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారని చెప్పేసి శుకుడు పరీక్షిన్ మహారాజుతో చెప్పడం జరిగింది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.